ఆడవాళ్ళకంట మగవాళ్ళకి ఎందుకు ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంది మాట్లాడుకుందాం గానీ ముందైతే ఫాలో కొట్టండి. రీసెంట్ గా నేను ఒక కపుల్ ట్రాన్స్ఫర్మేషన్ పోస్ట్ చేశాను. అబ్బాయి ఏమో 6 months లో 10 kgs తగ్గాడు, కానీ అమ్మాయి ఏమో జస్ట్ 2 kgs తగ్గింది. ఇద్దరు న్యూట్రిషన్, ట్రైనింగ్ అండ్ రికవరీ పరంగా సేమ్ ఎఫర్ట్స్ పెట్టారు, కానీ ఎందుకు ఇంత డిఫరెన్స్ వచ్చిందని చాలా మంది అడిగారు నన్ను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు కూడా అయ్యి ఉంటే కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు పాయింట్ కి వచ్చేస్తే దీనికి 3 reasons ఉన్నాయి. ఫస్ట్ థింగ్, అమ్మాయి బాడీ అండ్ అబ్బాయి బాడీ ఆర్ two different things. Anatomically, physiologically and hormonally they function completely different. For example, by evolution అబ్బాయిలకి ఎక్కువ మసిల్ మాస్ ఉంటుంది, అమ్మాయిలకి ఎక్కువ బాడీ ఫ్యాట్ ఉంటుంది. సో అదే వెయిట్ లో ఉన్న అబ్బాయి అమ్మాయి కంపేర్ చేసినప్పుడు అబ్బాయికి బేసల్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలాంటి డిఫరెన్సెస్ ఇంకొన్ని వందలు ఉన్నాయి. సెకండ్ పాయింట్, ఇప్పుడు నా క్లయింట్స్ ఇద్దరిని కంపేర్ చేస్తే మంత్ లో 4 to 5 days అంటే 6 months లో దగ్గర ఒక 30 days అమ్మాయిలకి పీరియడ్స్ కే పోతాయి. అంటే నా మెయిల్ క్లయింట్ కి ఆల్మోస్ట్ 1 month అడ్వాంటేజ్ ఉంది. ఈవెన్ దో కొంతమంది అమ్మాయిలు పీరియడ్స్ టైంలో ఎక్సర్సైజ్ చేయగలిగినా దే కాంట్ కంప్లీట్లీ ప్రోగ్రెస్ లైక్ దర్ మేల్ పార్ట్నర్. సో అందుకే మీ ప్రోగ్రెస్ ని మీ పార్ట్నర్ తో కంపేర్ చేసుకోవద్దు. ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, బాడీ రీకంపోజిషన్. సిన్స్ మోస్ట్ ఉమెన్ డు నాట్ హ్యావ్ మోర్ మజిల్ బయాలజికల్లీ, వాళ్ళు వర్కౌట్ మొదలు పెట్టి తూచా తప్పకుండా చేసినప్పుడు ఎంతో కొంత మజిల్ పెంచుకుంటారు. ఒక పక్క ఫ్యాట్ తగ్గుతూ ఇంకో పక్క మజిల్ పెంచుకోవడాన్నే బాడీ రీకంపోజిషన్ అంటారు. స్పెసిఫిక్ గా ఈ అమ్మాయి గురించే మాట్లాడితే తిను 2 kgs తగ్గిన ఓవరాల్ గా పిక్చర్స్ అండ్ మెజర్మెంట్స్ ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేసినప్పుడు అరౌండ్ 8 kgs తగ్గితే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అలా కనబడుతుంది. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, మీ ఫిట్నెస్ జర్నీలో వెయిట్ లాస్ అవ్వకపోతే కంగారు పడ్డం ఆపేసి మీ మెజర్మెంట్స్ తగ్గుతున్నాయా, బాడీ ఫ్యాట్ తగ్గుతుందా, మజిల్ పెరుగుతుందా, బట్టలు లూజ్ అవుతుందా, ఇలాంటి పారామీటర్స్ ని కంపేర్ చేసుకోండి. మీ ప్రోగ్రెస్ ఇంకా బెటర్ గా అర్థమవుతుంది. అది మ్యాటర్. మీ ఫీమేల్ పార్ట్నర్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో అడగమని చెప్పండి.